చరిత్ర పుస్తకాల వల్ల, తర్వాత శక్తివంతమైన సినిమా మీడియా, తర్వాత టెలివిజన్, వీటన్నిటిలో కూడా మన ఆంధ్ర చరిత్ర మీద జరిగిన పరిశోధన గానీ, వాటి మీద వచ్చినటువంటి యొక్క కార్యక్రమాలు గానీ చాలా తక్కువ. తక్కువ అనే కన్నా కూడా అసలు లేవని చెప్పొచ్చు. ఇకపోతే ఆహ్, కైఫియత్తులు అక్కడ కొన్ని పుస్తకాలున్నాయి. మన వాళ్ళు రాసిన విలేజ్ రికార్డ్స్ అవి, ఇవన్నీ చూశాను నేను. కొన్ని పరిశోధనలు చేశాను. చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మనం ఏమనుకుంటున్నామంటే, నాకొచ్చిన అవగాహన, మీకు వేరే అవగాహన వస్తే మీరు అదృష్టవంతులే. నాలా కాదు. నాకు కొంచెం ఎక్కువ తెలివితేటలు లేవు. నేనేమనుకున్నానంటే, ఈ రాజులు, ఆ ముస్లిమ్స్ ఉన్నారు కదా, బహమనీలు, విజయనగర రాజులు, లేకపోతే అంతకుముందు ఉన్న రాజులు, ఈ కాకతీయులు, తర్వాత గజపతులు, కళింగ గజపతులు, రోజు పొద్దున్నే నిద్రలేసి కత్తులు కటార్లు తీసుకొని రోడ్ల మీద కొట్టుకొని చచ్చెట్టు కొట్టుకోవటం, రాత్రికి ఇంటికి పోవటం, ఇదే జరుగుతుంది అని అనుకునేవాడిని నేను. అందువల్ల వాళ్ళని మనం ద్వేషించాలి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచి అని అనుకున్నా. కానీ నేను ఈ పరిశోధన చేసి చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. సుదీర్ఘమైనటువంటి, అంటే కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు కొంతమంది గజపతులు. అంతే, కళింగ గజపతులు అంటే వాళ్ళు దగ్గర 2000 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు కళింగాన్ని. అలాగే బహమనీ సుల్తాన్ అంటే 48, ఐ థింక్, 1348 ఆ ప్రాంతాల నుంచి మొదలు పెడితే మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందాక 1947, 48 నిజామును మనం స్వాధీనం చేసుకునే వరకు ముస్లింసే పరిపాలించారు ఆ ప్రాంతాలని. అట్లాగే కొన్నాళ్ళు కాకతీయులు పోయారు. అంతకుముందు కాకతీయులు ఉండేవాళ్ళు. అలాగే విజయనగర రాజులు పోయారు. విజయనగర రాజులు కూడా పరిపాలించారు. వాళ్ళు కూడా దగ్గర 65, 1565, 1338, 1400, 230-40 సంవత్సరాలు తర్వాత కూడా ఉన్నారు. ఆ చంద్రగిరిలో అక్కడ ఇక్కడ ఉన్నారు కదా. అంటే రోజు కొట్టుకున్నారా వీళ్ళు? పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి కొట్టుకోవటం, తన్నుకోవటం, యుద్ధాలు ఏనుగులతోటి. అయితే ఇవన్నీ మనకి ఎవరికి తెలియదు, నాకు తెలీదు, అట్లాగా అనుకున్నాను నేను. కానీ వాస్తవం అయితే అది కాదు. వీళ్ళు పరిపాలన చేశారు, ప్రజల్ని పరిపాలించారు. అదేవిధంగా చిన్న మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు యుద్ధాలే చేసుకోలేదు, కలిసి ఏమంటారు వాటిని, మీటింగులు పెట్టుకున్నారు. అందరూ కలిసి ఒక చోట పెట్టుకొని ఒక తీర్మానం చేసుకున్నారు, ఈ విధంగా నడవాలి అని. ఇక్కడ మతం లేదు, ముస్లిమ్స్ లేదు, హిందువులు లేదు. అప్పుడు ఆ హిందువులు ముస్లిమ్స్ అని ఏం లేదు. రాజులే, వాళ్ళు రాజులే, వీళ్ళు ముస్లిం రాజులు, హిందూ రాజులు, అంతే. అట్లా గత 1000 సంవత్సరాలు తీసుకుంటే నాకు చెప్పారు, పేర్లు ఉన్నాయి. గజపతులు, ఎవరికైతే ఆ ఏనుగులు గజబలం ఎక్కువగా ఉన్న వాళ్ళని గజపతులు అన్నారు. అశ్వపతులు అంటే మీ ముస్లిమ్స్, వీళ్ళు అరేబియా నుంచి గుర్రాలు తెచ్చుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర గుర్రాలు ఎక్కువ ఉండేవి. నరపతులు, ఈ విజయనగర రాజులు, వీళ్ళ దగ్గర గుర్రాలు లేవు, ఏనుగులు లేవు. వీళ్ళ దగ్గర మానవ సైన్యమే ఉండేది, పదాతి దళాలు ఎక్కువ ఉండేవి. వాళ్ళ నరపతులు అన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి పరిపాలన చేశారు. ఏవో కొన్నిసార్లు ఒకళ్ళ ప్రాంతాలను ఒకళ్ళు ఆక్రమించుకోవటం, మాట మీద మాట పెరిగి యుద్ధాలు చేసుకోవటం జరిగిన సందర్భాలు ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది పీరియడ్ పీస్ఫుల్గా పరిపాలన చేశారు. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలు, పన్నులు వసూలు చేసుకోవటం, ఈ కరణాలు, మున్సిపులు, తహసీల్దారులు, మమల్తాదారులు అందరు ఉండేవాళ్ళు. ఈ డబ్బులు అవి తీసుకొని మరి వాళ్ళు చదువులు, జనాలు, ఆరోగ్యం, ప్రజలు, నిర్మాణాలు, కోటలు కట్టుకోవటం, గుర్రాలు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, వజ్రాలు, వైడూర్యాలు, మరి వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయటం, నగరాలు నిర్మించటం. హైదరాబాద్ నిర్మించారు, విజయనగరం నిర్మించారు, భువనేశ్వర్ నిర్మించారు, పూరి నిర్మించారు, ఈ మహానగరాలని రాజమహేంద్రవరం నిర్మించారు. ఇటువంటి మహానగర నెల్లూరు పట్టణాన్ని నిర్మించారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? యుద్ధాలే చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా జరుగుతుంది? ఇట్లా ఇవాళ విషయం ఏంటంటే, పురుషోత్తమ ప్రస్తావనలో అటువంటి ఒక సమావేశం 1400 సంవత్సరాలు, 1440 ఆ ప్రాంతాల్లో అశ్వపతులు, గజపతులు, నరపతులు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకొని 18 రకాలైనటువంటి యొక్క కులా వృత్తులు, ఆ కులాల వాళ్ళు ఆయా వృత్తులు చేసుకోవాలి, ఇతర వాళ్ళు ఆ వృత్తులు చేయవద్దు అని ఈ 3 రాజ్యాల్లో, అంటే అశ్వపతులు పరిపాలించేటటువంటి యొక్క ఆ ప్రాంతాల్లో, అలాగే నరపతులు పరిపాలించే విజయనగర ప్రాంతాల్లో,
ఆ గజపతులు పరిపాలించే కళింగ ప్రాంతాల్లో కూడా ఈ వృత్తులకు రక్షణ కల్పిస్తూ ఒక తీర్మానం చేశారు, కంబైన్డ్ డిక్లరేషన్. అది ఒక కైఫియత్తులో రాయబడింది. తర్వాత చరిత్ర పుస్తకాల్లో కూడా వచ్చింది. అంటే వృత్తులు అప్పుడు వృత్తులు అతిక్రమించబడినాయి. అంటే ఒకళ్ళ పనులు ఒకళ్ళు చేయటం, ఆ కులం కాని వాళ్ళు ఆ వృత్తి చేసేటప్పుడు వాళ్ళ కోపాలు వచ్చినాయి. వాళ్ళ వృత్తి పోతుంది కదా. కుల వృత్తి పోతే అంటే నోటి దగ్గర కూడిపోయినట్టేగా, ఉద్యోగం పోయినట్టే. పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ఆ వృత్తిని అట్లా కాపాడుకొచ్చుకున్నారు. ఆ వృత్తుల్ని కాపాడటానికి అన్ని రాజ్యాల్లో ఆ గజపతుల రాజ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయటం, లేకపోతే ఇటు విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు చేయటం, లేకపోతే అటు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చేయటం, అవన్నీ జరగకూడదు. గోల్కొండ నుంచి వచ్చిన వాళ్ళు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఏ కులం వాళ్ళు ఆ కులం వృత్తినే చేయాలి, ఒకళ్ళ వృత్తి ఒకళ్ళు చేయొద్దు అని అట్లాంటి ఒక తీర్మానం, ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాజప్రతినిధులు ఆ తీర్మానం తీసుకొని దాన్ని అమలు పరిచే విధంగా 3 రాజ్యాల్లో కూడా ఏర్పాటు చేశారు అనే విషయం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన చారిత్రక వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఇంకా ఇట్లాంటి చాలా పరిపాలన పరమైన విషయాలు మనం ఇంకా ముందు చెప్పుకుందాము. సో అప్పుడు మన పరిపాలన ఎట్లా జరిగింది అనే దాంట్లో ఇది ఒక మచ్చు తునక. ఆ విధంగా కుల వృత్తులు కాపాడబడినవి. కులాలని కాపాడటం రాజధర్మం. అవి కాపాడలేక రిజర్వేషన్లు ఇవ్వటం చేతకంటాను అని అనిపిస్తుంది అప్పటి పరిపాలన విధానం చూస్తే, ఇప్పుడున్న పరిపాలన విధానాన్ని చూస్తే. ఎందుకంటే రిజర్వేషన్లు అని పేరు పెట్టారు కానీ ఉద్యోగాలు లేవు. అప్పుడు రిజర్వేషన్లు లేవు కానీ నిరుద్యోగం లేదు. ఏది కరెక్టో మనమే చూద్దాం. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అయితే ఇది వీడియో. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.